సీతాదేవి అగ్ని ప్రవేశం ఎందుకు చేసిందో తెలుసా? వెల్కమ్ టు ద పార్ట్ 26 ఆఫ్ దశావతారం. ఈ సిరీస్ లో మనం విష్ణు యొక్క 10 అవతారాల గురించి తెలుసుకుంటున్నాం. మన లాస్ట్ పార్ట్ లో రాముడు వనవాసంలో ఎక్కడెక్కడికి వెళ్ళాడో చూసాం. కానీ రావణ సంహారం తర్వాత వెంటనే రాముడు సీతాదేవిని యాక్సెప్ట్ చేయలేదు. సీతాదేవితో చాలా కఠినంగా మాట్లాడాడు. రాముడు అన్న 2 మాటల్ని మనం హైలైట్ చేయొచ్చు. కంటి లోపం ఉన్నవాడు దీపం నుండి వచ్చే కాంతి చూడలేకపోతాడు. అలాగే నేను నిన్ను చూడలేకపోతున్నాను అంటాడు. ఇక్కడ దీపం వెలుగుని సీతామాతతో కంపేర్ చేసి చూడలేకపోవడాన్ని రాముడితో కంపేర్ చేశాడు. ఇంకొకటి ఏంటంటే, నీకు ఎవరి దగ్గర రక్షణ అనిపిస్తే వారి దగ్గరికి వెళ్ళు. లైక్ లక్ష్మణుడు, భరతుడు, సుగ్రీవుడు, విభీషణుడు ఎక్సెట్రా. ఇలా 2 మాటలు అన్నాడని తెలియగానే మనం అందరం రాముణ్ణి డౌట్ చేయడం స్టార్ట్ చేస్తాం. కానీ దీనికన్నా ముందు శ్లోకాల్లోనే తను ప్రజల అభిప్రాయాల భయంతో ఉన్నాడు అని ఉంటుంది. అంటే భర్త లేకుండా ఇంకొకరి వద్ద 10 నెలలున్న స్త్రీ పవిత్రంగా ఎలా ఉంటుంది అని ప్రజలు ప్రశ్నిస్తారనే బాధ రామునికి చాలా ఉంది. అందుకే ఈ మాటలు అన్నాడు. ఇప్పుడు సీతాదేవి పవిత్రతను నిరూపించుకోవడానికి అగ్ని ప్రవేశం చేస్తుంది. కానీ అగ్ని తనను ఏమీ చెయ్యదు. దీంతో తన పవిత్రత ప్రూవ్ అయిపోతుంది. దీని తర్వాత వారు అయోధ్యకి వెళ్లడం, రాముని పట్టాభిషేకం అవ్వడం ఇదంతా జరుగుతుంది. కానీ తర్వాత కూడా సీతాదేవి గర్భవతితో ఉన్నా కూడా రాముడు తనని విడిచిపెడతాడు. ఇది మళ్ళీ మనకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది. కానీ దీనికి కారణం ఒక సింగిల్ మనిషి కాదు, ఒక సమాజం మొత్తం. ఒక సమాజం అందులో బ్రతుకుతున్న వారి లైఫ్ పై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది రామాయణం కాలంలోనే మనకి అర్థమైంది. అసలు ఏమైంది, ఎందుకు రాముడు మళ్ళీ సీతాదేవిని విడిచిపెట్టాడు అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం.